నమస్తే. ప్రస్తుతం చర్చించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మంత్రి నారా లోకేష్ గారు. ఆయన 2 శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఒకటి ఐటీ శాఖ, రెండవది విద్యాశాఖ. ఐటీ శాఖకి సంబంధించి ఆయన పెట్టుబడిదారులతో ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఎంతవరకు గ్రౌండింగ్ అవుతున్నాయి అనేది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇక మరొకటి చాలా కీలకమైనది విద్యాశాఖ. ఆ శాఖకు సంబంధించి ఇటీవల 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా మెరుగైన ఫలితాలు, పైగా బాగా మెరిట్గా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ యొక్క ఫోటోలను మొట్టమొదటిసారి అంటే టాప్ పేజీలోనే అది ప్రచురించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇక దానికి తగినట్టుగా నిన్న ఆ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్షలు ఆయన తొలిగానే ఒక డైలాగ్ వేశారు. అదేంటి అంటే, మనం ఏదో రివ్యూ చేసుకోవడానికి రాలేదు, మార్పులు తీసుకురావడం కోసం ఈ యొక్క మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అలాగే వీటితో పాటు మరో కీలకమైన అంశం ఏంటి అంటే, దళితుల పైన దాడులు. డాక్టర్ సుధాకర్, మీకు గుర్తుండే ఉంటుంది, వైసీపీ అధికారంలో ఉండగా ఆ డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన పరిస్థితి ఏ రకంగా అయ్యి చివరికి ఆయన మరణించాడు అనేది తెలుసు. సో ఆయన వర్ధంతి ఈరోజు, జస్ట్ నిన్నగాక మొన్నే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయన వర్ధంతి. సో ఇలా దళితులందరూ కూడా వైసీపీ అధికారంలో ఉండగా ఏ రకంగా వాళ్ళ యొక్క జీవితాలు ముగిసిపోయాయి అనేది చూసారు. వీటితో మనతో చర్చించడానికి టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ దళితులపైన దాడుల గురించి మాట్లాడదాం. డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు అయ్యి ఉండి డాక్టర్ అవ్వడం అంటే ఆషమాషి వ్యవహారం కాదు, ఎంతో టాలెంట్ ఉంటే కానీ అవ్వదు. అటువంటి వ్యక్తి కోవిడ్ సమయంలో ఒక మాస్క్ అడిగిన దానికి చివరికి అతని జీవితాన్ని ముగించేశారు. ఇవాళ అతను వర్ధంతి ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఈ కోవిడ్ మహమ్మారి ముంచుకొస్తా ఉన్న సందర్భంలో మొట్టమొదటగా కోవిడ్ గురించి డిసెంబరు, జనవరి నెలల నుంచి ప్రపంచంలో పలానా దేశంలో ఇన్ని కేసులు నమోదవుతూ ఉన్నాయి, కోవిడ్ మహమ్మారి భారతదేశంలో కూడా అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది, విమాన ప్రయాణికుల ద్వారా పలానా విమానంలో ప్రయాణం చేసి వచ్చిన పలానా ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది అంటే అసలు ఆ మహమ్మారి ఏంటో తెలియదు. అవును. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, దాని ప్రభావం ఎలా, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియదు, కరెక్ట్, ఏ విధమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్న డాక్టర్ సుధాకర్ గారు ప్రభుత్వ వైద్యుడు. అవును. ఆ రోజుల్లో నోటి ద్వారా మనం దగ్గినా తుమ్మినా దాని ద్వారా ఈ పాండమిక్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడానికి ఆస్కారం ఉంది. మనం కోవిడ్ బారిన పడి ఉండి మనం ముక్కు దుడుచుకొని మన నుంచి ఇంకొకళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే మన నుంచి వారికి కూడా అది సంక్రమించడానికి ఆస్కారం ఉంది అని ఇలా రకరకాలుగా వార్తలు వెలువడుతున్న సమయంలో అసలు ఇది ఏంటి అనేది కూడా పాలకులకు కూడా అవగాహన లేదు, ఎవరికి తెలియదు అంత పెద్దగా. ఎందుకంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అంటే ఏముంది, ఆ కోవిడ్ ఉన్న దగ్గర కొద్దిగా బ్లీచింగ్ చల్లితే అయిపోద్ది అంటే, ఇప్పుడు కోవిడ్ అనేది కంటికి కనిపించేది కాదు, అది ఒక వైరస్ ద్వారా సంక్రమించేది అనేది కూడా ఒక పాలకుడుగానే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. రైట్. పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది అని భావిస్తున్న సందర్భంలో డాక్టర్లకు అవగాహన ఉంది. అంటే ఈ పాండమిక్ తీవ్రత ఏంటి, అది ఏ విధంగా సంక్రమించడానికి ఆస్కారం ఉంది, అది సంక్రమించితే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటున్నాయి, రైట్, అవి క్యూరబులా కాదా, ప్రాణాంతకంగా మారడానికి ఆస్కారం ఉంటుందా, ఇవన్నీ కొంతవరకు డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా ఉంటున్న నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఎనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు. అవును. ఆయన ఈ కోవిడ్ గురించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి ప్రజల్ని అలర్ట్ చేస్తూ, ప్రజలే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ వైద్యులుగా ఉన్న మాకు కూడా మాస్కులు అందించే విషయంలో కూడా ప్రభుత్వ పరంగా కొంత తాత్సారం జరుగుతూ ఉంది, మాకే సరైన అంటే ప్రొటెక్షన్ లేనప్పుడు మేము ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతాం,
మేము మనుషులే కదా, మాకు ప్రాణాలకు ముప్పు ఉంటుంది కదా అని చెప్పని ఆయన ఒక మీడియా ముఖంగా ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య చేయటమే నేరంగా. ఎందుకంటే అక్కడ సీక్వెన్స్ ఒకసారి గమనించుకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు అప్పుడు. అవును. మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఉంది. మార్చి 22వ తారీఖు మా ఎంపీటీసీ జడ్పీటీసీ, మార్చి 31వ తారీఖు 29 కానీ 31 కానీ పంచాయతీ ఎలక్షన్స్కి షెడ్యూల్ విడుదలై ఉంది. నేను ఎంపీటీసీ మెంబర్గా నామినేషన్ వేస్తున్నప్పుడు ఓకే. నామినేషన్ ప్రక్రియ, పరిశీలన ప్రక్రియ, ప్రచార పర్వంలో ఉన్నాం. అటువంటప్పుడు మార్చి 15వ తారీఖు రోజు ఈ కోవిడ్ కారణంగా ఈ ఎలక్షన్స్లో ప్రజలందరూ ఓటు వేయడానికి బారులు తీరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒకరి నుంచి ఒకరికి ఈ కరోనా సంక్రమించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు స్థానిక సంస్థల ఎన్నికను వాయిదా వేశారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన వేరుగా ఉంది. ఆయన ఈ స్థానిక సంస్థలలో ప్రత్యర్థుల నామినేషన్ కూడా వేయనివ్వకుండా చాలా చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు చేయించుకుంటా పోలీసుల చేత, తన స్థానిక నాయకుల చేత పోటీ చేయాలని ఆసక్తి కనపరిచిన ప్రత్యర్థి పార్టీల వాళ్ళని బెదిరిస్తూ, దాడులకు పాల్పడుతూ, నామినేషన్ పత్రాలు లాక్కొని చించేస్తూ, నామినేషన్ ఎవరైనా పొరపాటున వేస్తే వాళ్ళని పోలీసుల చేత బెదిరింపజేసి విత్డ్రాయల్ చేసుకుంటా కొంతమంది పైన దాడులు, జిల్లాలు ఏకగ్రీవాలు చేసుకుంటా ఉన్నారు. అవును. ఇటువంటి క్రమంలో అప్పటికి అంటే ఒక సంవత్సరం క్రితమే ఆయన అప్రతిహత విజయంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. అవును. ఇప్పుడు కొత్తగా నువ్వు బల నిరూపణ చేసుకునేది ఏం లేదు. అవును. అయినా సరే స్థానిక సంస్థల్లో కూడా తనదే గుత్తాధిపత్యం అని చెప్పని చూపించుకోవాలి అని చెప్పనే ప్రాసెస్లో ఆయన ఉన్నాడు. అటువంటి ఆయనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన స్వతంత్రించి నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికలను వాయిదా వేయటం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి డైజెస్ట్ అవ్వాల. అవును. పైగా దానికి కరోనా సాగా చూపించేటప్పటికి ఆయన కరోనా అంటే అదేం లేదు, కరోనా ఎక్కడుంటే అక్కడ పారాసెటమాల్, ఎక్కడుంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్ తల్లితే పోద్ది అంటున్నాడు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మురికాల్లో దోమలు కనిపిస్తాయి. అవును. ఆ దోమలకు మందు స్ప్రే చేయొచ్చు, కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి. అవును. కానీ మరి కంటికి కనపడని వైరస్ని ఎక్కడ కరోనా ఉంటే అక్కడ బ్లీచింగ్ చల్లటువంటి ఎక్కడుందో నువ్వు ఎలా కనిపెడతావు? ఇటువంటి పర్సెప్షన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కరోనా కారణంగా వాయిదా వేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు చూసాం మనం ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా నేనా సీఎం, నువ్వా సీఎం, చంద్రబాబు సామాజిక వర్గీయుడు అని చెప్పని చంద్రబాబు మాటలు వింటున్నావు అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉండి కులాల ప్రస్తావన తీసుకొచ్చి కరోనా పేరెత్తితే బొగ్గుమంటా ఉన్నాడు. అటువంటి టైంలో ఈ కరోనా ముందస్తు జాగ్రత్తల గురించి చెప్తూ ఒక ప్రభుత్వ డాక్టరు ప్రభుత్వ పరంగా డాక్టర్లకి కావాల్సిన కిట్లు అందివ్వటం లేదు అన్న వార్త రావటంతో జగన్మోహన్ రెడ్డి గారి అహం బాగా దెబ్బతినిపోయింది. కరోనా సాగుగా కనుక కాకుండా సుధాకర్ గారు ఏం మాట్లాడినా ఓర్చుకునేవాడేమో. అవును. కానీ కరోనా కారణంగా ఒక డాక్టరు, ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారు కూడా డాక్టర్, ఆయన ఐఏఎస్ అయినా సరే, అవును, ఒక డాక్టరు ఎలక్షన్స్ వాయిదా వేయటంతో బగ్గుమంటా ఉండి అదే టైంలో ఇంకొక డాక్టరు ఈ మాస్కుల గురించి మాట్లాడటంతో జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని గారు ఉన్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక డాక్టర్ని ఉద్దేశించి, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ నువ్వు డాక్టర్ కాదు. అవును. ఒక డాక్టర్ తలుచుకుంటే రాజకీయాల్లోకి వచ్చి తను మంత్రి కాగలుగుతాడు, కానీ మంత్రి డాక్టర్ కాలేడు. ఎందుకంటే అది చదువు ద్వారానే వస్తుంది. అవును. నువ్వు ఈ వయసులో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ రాసి మెడిసిన్ చదివే స్కోప్ లేదు. అటువంటి గౌరవప్రదమైన వృత్తిలోని డాక్టర్ని ఉద్దేశించి వాడు వీడు అని సంబోధించాడు. ఒక డాక్టర్ని ఉద్దేశించి సంస్కారహీనంగా. అటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ సుధాకర్ గారి మీద ఒక ప్రభుత్వం యుద్ధం చేసింది. అవును. అక్కడ తెలుగుదేశం నాయకులు అయిన పాత్రుడు గారు ఆదేశాలతో నువ్వు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నావు,
ఆయన ఒక డాక్టర్గా తమకు ఎదురవుతున్న డిఫికల్టీస్ని ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైట్. కానీ ఆయనకి పొలిటికల్ ఎజెండాని ఆపాదించేశారు, ఆయన్ని సస్పెండ్ చేశారు, వేధింపులకు గురి చేశారు. చివరిగా చూసాం మనం పోలీసుల చేత పెడరెక్కలు విరుచుకట్టించి నడి రోడ్డు పైన ఆయన మీద భౌతిక దాడికి పాల్పడ్డారు. పిచ్చోడని చెప్పి ముద్ర వేసి చివరికి ఆయన్ని మానసిక రుగ్మతకి గురైనట్టుగా, అంటే మెంటల్ పేషెంట్గా చిత్రీకరించారు. అవును. మెంటల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారు. అవును. ఒక ఎఫిషియంట్ ఎనస్థీషియాలజీ డాక్టర్గా ఉన్న ఆయన్ని చివరికి పిచ్చివాడనే ముద్రేసి, అవును, మనకు ఒక సామెత చెప్తారు, కుక్కను చంపాలి అని అంటే దానికి పిచ్చి కుక్కను ముద్రేస్తే అది పిచ్చిదా కాదా జనాలు అనవసరం, పిచ్చి కుక్కని ఒక ముద్రేస్తే దాన్ని రాళ్ళు తీసి కొట్టి చంపేస్తారు. అదే ఆ కుక్క నేను పిచ్చిది కాదని నోరు చెప్పుకోలేదు, ఎందుకు కొడుతున్నారో దానికి తెలియదు. అవును. అలాగే పిచ్చివాడని ముద్రేశారు, అవమానించారు, నడి రోడ్లో హింసించారు. ఆయన చేసి నేరం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి ప్రజలకు వివరించి చెప్పారు. దాంతో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఒక దళిత కుటుంబం నుంచి, ఒక సామాన్య గ్రామీణ నేపథ్యం ఉన్న దళిత కుటుంబం నుంచి ఒక వ్యక్తి డాక్టర్గా ఎమర్జ్ అయ్యి ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం చిన్న ఇష్యూ కాదు. అవును. ఎందుకంటే ఆయన ఈరోజు చదువుకొని డాక్టర్ కాలా, ఆయన కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్ విద్యను అభ్యసించి, అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఆ రోజున్న దళితుల స్థితిగతులు, అవును, ఆ స్థితిగతులను అధిగమించి అతను తన ప్రతిభా పాఠవాలతో చదువుకొని డాక్టర్గా తన సర్వీసెస్ అందిస్తూ సమాజంలో గౌరవ మర్యాదలతో జీవిస్తున్న వ్యక్తిని ఆయన భావ ప్రకటన వ్యక్తం చేశాడన్న ఏకైక కారణంగా ఆయనే ప్రభుత్వాన్ని బూతులు తిట్లా, ముఖ్యమంత్రి గారిని దూషించలా, ప్రభుత్వం కేవలం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకి ఈ సౌకర్యాలు కల్పించాలి అన్న ఒక చిన్న సందేశాన్ని వ్యక్తం చేసినందుకు ఇంతటి దురాఘాతాలకు పాల్పడ్డారు. ఈ పాల్పడ్డ పర్యవసానం చూసాం మనం. చివరికి ఆయన హార్ట్ అటాక్తో ప్రాణాలు కూడా పోయినాయి. ప్రాణాలు పోయే వయసు కాదు అయింది, కానీ ఇంత వేగంగా సంభవించిన పరిస్థితులు పరిణామాలతోటి మనోవేదనకు గురయ్యి చివరికి అది ఆయన ప్రాణాలు కూడా బలి తీసుకుంది. ఇక్కడ గమనించుకుంటే సేమ్ ఇటువంటిదే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీఏడిఎల్ రిలీజ్ చేయటం కానిస్టేబుల్ చేశాడు అనుకుంటా కదా. అనంతపూర్ జిల్లాలో ప్రకాష్ అని చెప్పని ఒక దళిత కానిస్టేబుల్, కరెక్ట్, సీఎం సార్ సేవ్ ఏపీ పోలీస్, కరెక్ట్ అని చెప్పని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అతను ఒక ప్లే కార్డు ప్రదర్శించాడు. జస్ట్ అంతే, అతను ఎవరిని దూషించలా, నినాదాలు చేయలా, రాస్తారోకోలు చేయలా, కనీసం నల్ల రిబ్బన్ కూడా ధరించలా. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నాడు కాబట్టి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనేది తమ డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం అమర్యాదగా కూడా అతను వ్యవహరించలా. సీఎం సార్ సేవ్ ఏపీ పోలీస్, దానికే అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. దాని పర్యవసానం చూసాం మనం. అతను అనుభవించిన వేదన, మొన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అతనికి మళ్ళీ కానిస్టేబుల్గా మన ఉద్యోగం ఇచ్చారు. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే అంతటి నేరం అతను ఏం చేశాడు? ఆ రోజు ఎస్పీగా ఉన్న ఆయన అంటే ఈ హైరార్కీలో ఒక కానిస్టేబుల్ అంటే ఏమవుద్దంటే ఐపీఎస్ అధికారులకి ఈ కానిస్టేబుల్కి మధ్య చాలా లేయర్స్ ఉంటాయి, మధ్యలో ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఇన్ని లేయర్లు ఉంటాయి. కాబట్టి ఇన్ని లేయర్ల దిగువ నుండే సిబ్బంది అంటే ఒక రకమైన చిన్న చూపు. కానీ అతనికి కుటుంబం ఉంది, అతని కూడా జీతం కోసం ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, అతను కూడా తన ఉద్యోగ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాడు. కానీ అతని లాంటి ఒక చిన్న చిరుద్యోగి మా డిపార్ట్మెంట్ వైఫల్యాల గురించి ముఖ్యమంత్రికి నివేదిస్తాడా? ఏదంటే మాకు చెప్పాలి. మరి నువ్వు పరిష్కరిస్తే ముఖ్యమంత్రి దాకా ఎందుకు వెళ్ళొద్ది? ఇప్పుడు ఎస్పీ స్థాయిలో ఉండి వాళ్ళ సమస్యలు నువ్వే అడ్రస్ చేస్తున్నట్టయితే ముఖ్యమంత్రికి నివేదించేదాకా ఇష్యూ వెళ్ళదు.
ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు పట్టించుకోకపోతే ఐపీఎస్ అధికారులు వాళ్ళకి సంఘాలు ఉంటాయి, వాళ్ళకి ముఖ్యమంత్రితో ర్యాపో ఉంటది, వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుకోగలుగుతారు. కానీ వీళ్ళు దిగు స్థాయి చిన్న ఉద్యోగులు కదా, అవును, వీళ్ళ సమస్యల గురించి మీరే లీడ్ రోల్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా మీ చేతిలో అధికారం ఉంది, మీ ఆదేశాలు పాటించి తీరాలి కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా అతన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరి అంతిమంగా అతని కుటుంబ సభ్యులు కదా ఆకలి బాధకు గురైంది. అవును. మరి ఇవాళ వీధి సుబ్రహ్మణ్యం ప్రస్తావన తెచ్చారు మీరు. వీధి సుబ్రహ్మణ్యం పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలోనే. ఆ రోజు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అని చెప్పిన ఒక డ్రైవర్ని చంపి అతని బాడీని కూడా డోర్ డెలివరీ ఇచ్చి కొన్ని డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోయాడంట. యాక్సిడెంట్ అయి చనిపోయాడు, మీరు అంత్యక్రియలు చేసుకోండి అని చెప్పని. డబ్బులు చేతికి కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆ కేసు నిన్నే సాక్షుల విచారణ ప్రక్రియ మొదలైంది. 26 పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని పక్కన పెట్టుకు తిరిగాడు, ఆయన కాన్వాయ్లో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇక్కడ పాలకుడు తను గనక ఈ దళితులు చిన్నవాళ్ళు వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించాలని చెప్పిన చిత్తశుద్ధితో ఆయన ఉంటే ఆయన కింద శ్రేణులు యంత్రాంగం కూడా దాన్ని అమలుపరుస్తారు. కానీ ఆయనకే స్వతహాగా చిన్నతనం ఉన్నప్పుడు, చిన్నచూపు ఉన్నప్పుడు, తన పాలనా హయాంలో తనకి ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని ఈ విధంగా తన పార్టీ వాళ్ళు తన ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు గురి చేస్తా ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి మిన్నకొన్న పర్యవసానం, ఒక రకంగా ఇటువంటి చర్యలని కట్టడి చెయ్యని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఈ ముగ్గురికి పరిమితం కాల. వరప్రసాద్ అని చెప్పని ఒక యువకుడు, బహుశా నేను అనుకోవటం ఇసుక ఏలేశ్వరంలో ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించాడు అని చెప్పని పోలీస్ స్టేషన్ అతను శిరోమండనం చేశారు. అవును. కిరణ్ అని చెప్పని ఒక అతను హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పని అతన్ని పోలీసులు కొడితే అతను చనిపోయాడు. ఓం ప్రతాప్ అని చెప్పని ఒక అతను పొంగనూరులో లిక్కర్ ధరల గురించి బ్రాండ్ల గురించి ప్రశ్నించాడు అని చెప్పని మరుసటి రోజుకి అతను శవమై తెలియాడు. అంటే ఇన్ని సంఘటనలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో డాక్టర్ అచ్చెన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ అతను హత్యగావింపబడ్డాడు. ఇటువంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చోటు చేసుకోవడంతో దళితుల్లో కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ బిగినైంది. 2019 ఎన్నికల్లో ఏ దళితులైతే జగన్మోహన్ రెడ్డిని ఓటు చేసుకొని నేను దళితులు మా మేనమామలు అన్నాడు, ఆ స్టేట్మెంట్ కి పడిపోయారు, ఫ్లాట్ అయిపోయారు అందరూ. అయిపోయి అతని గెలుపుకి దోహదం చేశారో అదే దళితులు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మనం వివక్షకు గురవుతున్నాం అని చెప్పి నీలేది ఘటానికి అన్నాడు పట్ల. దాని ఇంపాక్టే 2024 ఎన్నికల్లో ఏ ఫలితాలు ఎదురైనాయో కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరి డాక్టర్ సుధాకర్ గారు చనిపోయి ఒక సమాజానికి వైద్యుడిగా విలువైన సేవలు అందించాల్సిన డాక్టర్ని బలవంతాన పొట్టను పెట్టుకున్నట్టయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ కుటుంబం అనాథలకు మారారు. ఒక దళిత కుటుంబం నుంచి ఆ స్థాయి చదువుకొని ఒక స్ట్రేచర్ సంపాదించుకున్న డాక్టరు అంటే అకాల మరణం పొందడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పాలనా తీరు వల్ల సంభవించిన మరణంగానే, ఆయన ప్రభుత్వం చేసిన హత్యగానే దాన్ని భావించవచ్చు మనం. రాజేష్ గారు, నారా లోకేష్ గారు 2 శాఖలకు సంబంధించిన మంత్రి, ఐటీ మరియు విద్యాశాఖ. సో విద్యాశాఖకు సంబంధించి నిన్న ఒక సమీక్ష అధికారులతో. అందులో ఒక గొప్ప మాట ఏంటంటే, మీరు ఇప్పుడు విద్యార్థులను చూడాల్సింది ఎట్లాగంటే మీ బిడ్డల్లాగా చూడండి అని చెప్పేసి అన్నారు. ఇది చాలా మంచి పరిణామంగా భావించాలి. అలాగే వాళ్ళ జమ్మలమడుగులో కూడా సోలార్ ప్లాంట్కి సంబంధించి యూనిట్ ప్రారంభోత్సవం. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ శాఖలకు సంబంధించిన విషయాలు? నిన్న జిల్లా విద్యాధికారులు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అలాగే పాఠశాల విద్య ఆర్జేడీలు, వీళ్ళతోటి విద్యాశాఖ మంత్రి గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అవును. ఆ సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. మా నియోజకవర్గ పరిధిలో నిడమర్రు హై స్కూల్ని మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ చేసి డెవలప్ చేసాం. ఓకే. ఆ స్కూల్ అడ్మిషన్ల కోసం స్థానిక ఎమ్మెల్యే అయిన నన్ను కూడా రికమెండేషన్లకు అప్రోచ్ అవుతా ఉన్నారు. అవునా? వివిధ ప్రాంతాల నుంచి ఈ స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఫ్యామిలీస్ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి.
ఓకే, నిడమరుకి. నిడమరు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్. షిఫ్ట్ అవుతున్నాయి. స్థానిక శాసనసభ్యుడిని అయిన నన్ను కూడా విపరీతంగా ప్రెషర్ పెడతా ఉన్నారు. చివరికి ఆ స్కూల్లో అడ్మిషన్ల కోసం టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ ప్రాతిపదిక మీద అడ్మిషన్స్ ఇచ్చామని చెప్పారు. ఓకే. నాకు ఇది చూస్తే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను 1982, 83 9th క్లాస్లో ఉన్నా. ఓకే. గుంటూరుకి 5 కిలోమీటర్ల దూరంలో వడిచెరుకూరు మండలం అనంతవరపాడు అని చెప్పిన ఒక గ్రామం. కొడాల రాజారామోహన్ రాయ్ గారు అని చెప్పని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు. ఆ రోజుల్లో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్కి ఆ స్కూల్కి ఉన్న క్రేజ్, ఆ స్కూల్లో అడ్మిషన్స్ కోసం దాదాపుగా ఒక 60-70 గ్రామాల నుంచి అక్కడికి తరలొచ్చేవాళ్ళు. అబ్బో. జిల్లా పరిషత్ స్కూల్లో హాస్టల్ మెయింటైన్ చేశారు ఆ రోజుల్లో. ప్రస్తుత పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర గారు మాకు 2 years సీనియర్ ఆ స్కూల్లో. వాళ్ళ తమ్ముడు రవి మాకు 1 year జూనియర్. ఆ స్కూల్లో ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్తున్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఆ స్కూల్ని అభివృద్ధి చేశామంటున్నారు. మా స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు, గుంటూరుకి 5 కిలోమీటర్ల దూరంలో మోస్ట్ వెనకబడ్డ విలేజ్ అది. ఓకే. ఆ రోజుల్లో ఊర్లో చెరువు ఉండేది. చెరువు నుంచి నీళ్లు తెచ్చుకోవాలి స్కూల్కి. మామూలుగా ఒక 2 టైర్ల బండి మీద పేపా ఉండి పిల్లలవే తీసుకొచ్చేవాళ్ళం. ఓకే. అంటే స్కూల్లో హాస్టల్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఒక మెస్ ఉండేది. ఆ మెస్లో భోంచేసి క్లాస్ రూముల్లోనే చుట్టూ ట్రంక్ పెట్లు పెట్టుకొని ఈ పిల్లలు ఉండేవాళ్ళు. జిల్లా పరిషత్ స్కూల్లోనే. నేను, మా మదరు, మా తమ్ముడు అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నాం. చాలా గ్రామాల నుంచి, కృష్ణా జిల్లా నందిగామ నుంచి, అబ్బో, గుంటూరు పక్కన ఉన్న ఈ పల్లెటూరుకి వచ్చి చదువుకున్నారు మా క్లాస్మేట్స్. దాదాపుగా నేను కూడా ఒక 50-60 గ్రామాల నుంచి ఆ స్కూల్లో రిప్రజెంటేషన్ ఉండేది. ఎందుకు? ప్రభుత్వ స్కూలే, అదేం కార్పొరేట్ స్కూల్ లేదు కాదు. ఆ రోజుకి కార్పొరేట్ కల్చర్ కూడా లేదు. టీచర్ రెప్యుటేషన్ అది ఆయన పేరున. ఆ ఊర్లో డ్రింకింగ్ వాటర్ కూడా చెరువు దగ్గర బావి ఉండేది. ఆ బావిలో నుంచి తెచ్చుకోవాలి. మామూలుగా మేము తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళాం. మాకు తెలిసిన నాటి నుంచి, మా ముందు తరాల నుంచి కూడా మాకు ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉండేది. అక్కడ అవి కూడా ఉండేది కదా ఆ ఊళ్ళో. అందరూ చెంబులు తీసుకెళ్లటమే ఊరు మొత్తం మీద సెలెక్ట్గా ఒక 3-4 ఏళ్లకు ఉండేదేమో. తీరా చూస్తే గుంటూరుకి 5 కిలోమీటర్లే. ఆర్టీసీ బస్సులు కూడా లేవు ఆ ఊరికి. మేము బుడంపాడులో దిగి బుడంపాడు దగ్గర నుంచి కాలువ కట్టనాన్ని నడిచి వచ్చేవాళ్ళం. లేదంటే ఏటుకూరు రోడ్డు అని ఉండేది. మంగాడి ఎలక్స్ దగ్గర నుంచి ఏటుకూరు రోడ్లో వెళ్ళి ఏటుకూరు బస్ స్టాండ్ అని అక్కడ ప్రైవేట్ బస్సులు ఉండేవి. ఆ ప్రైవేట్ బస్సులు కూడా కింద పైన కూడా మామూలుగా డబుల్ టెక్కర్ లాగా పైన కూడా ఎక్కిచ్చేసేవాళ్ళు. ఇట్లా ఊగుతా వెళ్ళి ఆ బస్సులు ఎక్కడ పడతాయని భయం ఉండేది అనమాట. అటువంటి పల్లెటూరులో ఆ రోజున కాంపోజిట్ జనరల్ అని 83-84 10th బ్యాచ్ మాదే చిట్టచివర బ్యాచ్. మా తర్వాత జనరల్ మ్యాథ్స్ తీసేశారు. 107 మంది ఉండేవాళ్ళం మేము 10th క్లాస్లో, 2 సెక్షన్స్ కలిపి. ఆ 107 మందిలో 7 డాక్టర్లు, ఒక 20 మంది ఇంజనీర్లు ఉంటారు. వెరీ గుడ్. ఎక్స్టర్నల్ అఫైర్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. మీడియా రంగంలో ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ చిగురుపాటి సతీష్ మా క్లాస్మేట్. అవునా? ఓకే. మరి భారత బయోటెక్నాలజీలో కోవాక్సిన్ ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ గ్రూప్ లీడ్ డాక్టర్ పావులూరు పాండంగారావు మా క్లాస్మేట్. మేమందరం పల్లెటూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళం. ఇవాళ ఆ తర్వాత రోజుల్లో హై స్కూల్లో వచ్చిన మార్పు చేర్పులు చూసాం. మిడ్ డే మీల్స్ వచ్చింది. ఇవాళ బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, సైకిల్ ఇస్తున్నారు. ఈ ఫెసిలిటీస్ ఏమీ లేని రోజున జిల్లా పరిషత్ స్కూల్స్ ఆ విధమైన ప్రమాణాలు నమోదు చేయగలిగినప్పుడు, ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నప్పుడు, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో పోనీ ఇంకా కాన్వెంట్లో అన్న డిగ్రీ చదివిన వాళ్ళు, బీఈడి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. కానీ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో కంపల్సరీ బీఈడి చేసిన వాళ్ళే కదా. అవును. ఒక రాత పరీక్ష డిఎస్సి ద్వారా ఎంపిక కాబడిన వాళ్ళే కదా. అవును. రికమెండేషన్లో లంచాలకు ఆస్కారం లేకుండా మెరిటోరియస్ బేసిస్ మీద ఎంపిక కాబడిన వాళ్ళే కదా. అయినా సరే గడిచిన కొన్ని సంవత్సరాలు సరైన ప్రమాణాలు నమోదు చేయలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం
ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండగా 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. దాంతో డిప్రెషన్కి గురయ్యి 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి స్థితి నుంచి వారసత్వంగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్న జరిగిన ఈ రివ్యూ సమావేశంలో ఆసక్తి కలిగించే అంశం ఏంటి అంటే అక్కడ ఉంది ఎవరు చిన్న చితక ఉద్యోగస్తులు గారు, విద్యారంగంలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ఉద్యోగస్తులు. వాళ్ళకి విద్యాశాఖ మంత్రిగా వాళ్ళ ముందు పెడుతున్న డేటా, మీ జిల్లాలో ఇన్ని స్కూళ్ళు బేసిక్ కమ్యూనిటీస్ విషయంలో 2 స్టార్ రేటింగ్ కూడా అందుకోలేకపోతా ఉన్నాయి. ఎందుకని? మీ దగ్గర డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి, మీ దగ్గర హై స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? కారణం ఏంటి? మరి డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ స్కూల్స్ నుంచి ప్రైవేట్ వైపు వెళ్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఫెయిల్యూరు అంతే కదా. ఇవాళ ప్రైవేట్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు ఎక్కువ జీతం ఇస్తా ఉన్నారు. ఒకసారి గవర్నమెంట్ టీచర్గా జాబ్ దక్కితే లైఫ్ సెక్యూర్డ్ అనే భావన ఉంది. అవును. అటువంటప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు పనిచేయాలి అనుకుంటే మీ పిల్లలుగా భావిస్తే ఇవాళ నాకు తెలిసి చాలామంది టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవాళ్ళు తక్కువ. వాళ్ళు సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది కాబట్టి కాన్వెంట్లో చేరుస్తూ ఉన్నారు. అదే మీ పిల్లలుగా నువ్వు భావించావు అనుకో, నీ పిల్లలకి నువ్వు డబ్బులు కట్టి ఏ విధమైన స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నువ్వు ఇవ్వగలుగుతున్నావో అదే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నీకేం కావాలి ప్రభుత్వ పరంగా. అవును. నీకు ప్రభుత్వ పరంగా ఏ ఫెసిలిటేషన్ కావాలో మేము అందిస్తాం. నువ్వు చదువు చెప్పు. చదువుతో పాటు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలి. వాళ్ళ క్రమశిక్షణ విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాలి. కాబట్టి మెరుగైన చదువు ఒకటే కాదు, మెరుగైన ప్రమాణాలతో కూడిన వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళకి నేర్పాలి. ఈ నేర్పే క్రమంలో నేను 2014-19 నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబర్గా ఉండేది. అప్పుడు జెండా వందనాలకి వీటికి హై స్కూల్కి తనతో పాటు నేను కూడా వెళ్తుండేవాడిని. ఆ వెళ్ళే క్రమంలో చూసేవాడిని కొంతమంది టీచర్లు పిల్లలకి తెలుగు భాష పట్ల మక్కువ పెరిగే విధంగా మంచి మంచి అంటే పద్యాలు అవి నేర్పిస్తా, పాటలు నేర్పిస్తా, కొన్ని రంగాల్లో ప్రోత్సహిస్తా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలకి ఆ ప్రవేశం కల్పిస్తా. వీళ్ళు ఆసక్తిగా పిల్లలతో మమేకమై నేర్పించిన వాళ్ళని చూసాను నేను. కాబట్టి ఏంటంటే ఒక మంత్రి ఒక విజన్తో పనిచేసినప్పుడు, పాఠశాల విద్యని తీర్చిదిద్దుతూ ఉన్నప్పుడు, పాఠశాల విద్య వాళ్ళ పోటీ ప్రపంచంలో ప్రైవేటు విద్యాలయాలతో పాటు సమానమైన ఫలితాలు నమోదు చేయగలుగుతున్నప్పుడు, ఇవి మా పాఠశాల విద్యలో నమోదు చేసిన ప్రమాణాలు అని చెప్పని ఆ విద్యార్థుల ఫోటోలు ఇవాళ ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేసి ఇవాళ ప్రైవేటు విద్యాలయాలకు ఒక సవాలు విసిరినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ₹1 ఫీజు నువ్వు చెల్లించవసరం, నువ్వు చెల్లించకపోగా నీకే తల్లికి వందనం పేరిట ఒక్కొక్క పిల్లవాడికి ₹13,000 ప్రభుత్వం చేతికి డబ్బులు ఇస్తుంది. పైగా నీకు భోజనం పెడుతున్నారు, నీకు యూనిఫామ్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, నీకు బుక్స్ ఇస్తున్నారు. ఇన్ని సౌకర్యాలు నీకు కల్పించేటప్పుడు దానికి తోడు మంచి చదువు కూడా నేర్పిస్తే అసలు ఇక ఏ కుటుంబం అయినా వాళ్ళ బయట డబ్బులు ఖర్చు పెట్టుకొని వేరే స్కూల్స్లో చేర్చే అవసరం ఏమో. కాబట్టి నాకు ఇవాళ నిడమరు స్కూల్ గురించి వింటే, నిడమరు స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి ఇవాళ ఆ స్థాయి ప్రమాణాలు నమోదు చేస్తుంది. ఏ ఫెసిలిటీస్ లేని రోజుల్లో ఆ రోజుల్లో జిల్లా పరిషత్ స్కూల్స్ సాధించిన విజయాలు నాకు గుర్తొచ్చినాయి. కాబట్టి వాళ్ళ ఆ స్థాయి విజయాలు దక్కించుకునే దిశగా విద్యాశాఖని తీర్చిదిద్దాలి. విద్యాశాఖని తీర్చిదిద్దడం ద్వారా మెరుగైన ప్రమాణాలు నమోదు చేపిస్తే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఒక పెను ఆర్థిక భారాన్ని తగ్గించినట్టే. కారణం ఏంటంటే ఇవాళ ఏ కుటుంబం ఆర్థికంగా ఇవాళ అప్పులు పాలవుతున్నా కూడా ప్రధానంగా 2 కారణాలు. ఒకటి విద్య, 2 వైద్యం. పిల్లల చదువు చాలా కాస్ట్లీ అఫైర్గా మారిపోయింది. దానికి తోడు ఇవాళ వైద్యం కూడా అయితే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి రావటం, దాని ఇంపాక్ట్ ప్రతి కుటుంబం కూడా అప్పుల పాలవుతున్న తీరు చూస్తున్నాం మనం. ఈ 2 విషయాల్లో ప్రభుత్వ పరంగా ప్రజలకి, పౌర సమాజానికి ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయగలిగి మంచి నాణ్యతతో కూడిన విద్యని, నాణ్యతతో కూడిన వైద్యాన్ని కనుక అందించగలిగినప్పుడు ₹1 భారం పేద ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు భారంగా ఫీల్ గారు. డబ్బులు ఉన్నాళ్ళు, స్తోమత ఉన్నాళ్ళు, వాళ్ళు వేరే. కానీ ఆ స్తోమత లేకపోయినా ఇవాళ సమాజంలో రాణించాలి అనంటే, మెరుగైన కెరీర్ అందుకోవాలి అనంటే
మెరుగైన విద్య పిల్లలకు దక్కాలి అని అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో దక్కదు అన్న అభిప్రాయం మార్పు చెందాలి. Right. ఖచ్చితంగా ప్రభుత్వ విద్యాలయాల పట్ల అడ్మిషన్స్ పెరగాలి. అలా పెరగడం కోసం ప్రతి సంవత్సరం 10% అడ్మిషన్స్ పెరగాలి. అంటే నీకు అడ్మిషన్స్ పెరగటం వల్ల తల్లికి వందనమో మధ్యాహ్న భోజనమో ఇంకోటి ప్రభుత్వానికి భారం పెరగచ్చు. పెరిగినా సరే ప్రజలకి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి అక్కడ ఫీజులు కట్టే భారం తగ్గుద్ది. అవును, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కోగలుగుతాయి. కరెక్ట్. నిలదొక్కున్నప్పుడు ఒక సర్టైన్ స్టేజ్ తర్వాత, అంటే ఇవాళ ఉన్న ఈ విద్యార్థులు ఒక సర్టైన్ ఎక్స్టెంట్కి వాళ్ళందరూ రీచ్ అయిన తర్వాత కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే ఆ రోజు కుటుంబాలే మాకు ఈ తల్లికి వందనం అవసరం లేదని చెప్తారు. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి కెరీర్ దక్కుతా ఉంది, అవసరమైతే మేమే ప్రభుత్వానికి కంట్రిబ్యూట్ చేస్తామనే స్థితికి కుటుంబాలు చేరతాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి బాలులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఒక బృహత్తర కార్యక్రమానికి నారా లోకేష్ గారు సంకల్పించడం ఆహ్వానించదగ్గది.